సరే ఎట్లా ఉంటుంది రవితేజ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది? పోనీ మీరే మీ దగ్గరే ఒక కథ ఉంది. హ్మ్. ఒకవేళ ఎళ్లి చెప్తానంటే తీసుకుంటాడా? నేను ఆల్రెడీ కథ చెప్పాను సార్. చెప్పేసారా? రవితేజ గారికి కథ చెప్పాను. ఆయనలో ఒకటే నాకు బాగా అనిపించింది సార్. అంటే కథ చెప్పాను, మనం ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. రవితేజ గారికి కథ చెప్తున్నాం, ఎలానా ఓకే చేసేవాళ్ళని. అలా లేని కథ చెప్పాను, నవ్వారు. అంత కథ బాగుందా బాయ్, కాకపోతే నాకు సెట్ అవుదా బాయ్, ఇప్పుడు నేను ఎలాంటి చేయాలనుకోవట్లేదా బాయ్ అన్నారండి. సార్ అదేంటి సార్, కాదురా కొంచెం మార్చరా, కొత్తగా ఆలోచించు అది ఇది. సరే సార్ అని చెప్పాను. దాని తర్వాత ఇంకొకసారి అలా చాలా బాగా మాట్లాడారు. ఏదైనా ఓపెన్, పెద్ద లోపల పెట్టుకో తర్వాత చెప్తానమ్మా, లేదు బాగుంది అని చెప్పి తర్వాత పక్క వాళ్ళతో చెప్పించడం, ఇలాంటివి ఏం లేవండి. అంటే చాలా ఓపెన్గా ఉంటాడు. ఫ్రెష్గా కొంచెం ఎగ్జైట్మెంట్తో వెళ్తాం కాబట్టి అది చెప్పేసి దాని నుంచి ఎలా బయట వాళ్ళు కూడా ఆయన చెప్పేస్తారు. సో అది నాకు చాలా నచ్చిందండి. దాని తర్వాత ఒక సినిమా ఏదో క్రాక్ జరిగే టైంలోనో సినిమా ఏదో ముందు సినిమా సరిగ్గా కాదు, ఆయన దాన్ని చూడబ్బాయి ఇది అయిపోయింది మర్చిపో, నెక్స్ట్ ఏంటి దానికి వెళ్ళిపోవాలి అబ్బాయి అంతే, అలా అలా మాట్లాడారు అనమాట. ఆయన ఎనర్జీ అంటే జరిగిపోయిన దాని గురించి ఆలోచించరు, జగన్ గురించి ఇప్పుడు ఏంటి ఇది నెక్స్ట్ నెక్స్ట్ అంటారు. నెక్స్ట్ నెక్స్ట్ లైక్